మేడం మీరేమంటారు? వీళ్ళ గురించి విన్నారు కదా! మేడం మనం చాలా క్రూయల్ పర్సన్స్, క్రైములు చేసేవాళ్ళు, ఎంతో దారుణమైన మెంటాలిటీతో వస్తున్న వ్యక్తుల్ని చూస్తున్నాం. ప్రెజెంట్ సమాజం అలాగే ఉంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో నాకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ కేసు వీళ్ళ ముగ్గురు మంచివాళ్ళే అని నా ఉద్దేశం. అంటే ఒక మనిషి సహజ లక్షణాలు కొన్నుంటాయి. ఆ మాత్రం తప్పులు చేయకుండా ఉంటే మనందరం దేవుళ్ళమే అవుతాం. ఇక్కడ అవే తప్పులు జరిగినాయి. వీళ్ళు వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళకి పడిన పనిష్మెంట్ ఏదైతే ఉందో పెద్ద క్రైమ్ చేస్తే ఏ పనిష్మెంట్లు పడతాయో అవి పడినాయి. అందుకనే ఒక తప్పు చేసేటప్పుడు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుంటే అది ఇట్లా ముదిరిపోయి క్వశ్చన్ మార్కుల్లోకి జీవితాలు క్వశ్చన్ మార్క్స్లోకి రాకుండా ఉంటాయి. ఏంటి ఇక్కడ చేసిన తప్పు? ఒక అద్భుతమైన వైఫ్, ఇద్దరు 8 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్, మంచి బంధం, ఒక బాబు ఉన్నాడు. ఈవిడికి ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ ఏదో డాక్టర్ చెప్పారు క్యాన్సర్, ఉంటావో ఓడతావో తెలియదు అని. అయితే ఎప్పుడు కూడా ఒక డాక్టర్ పూర్తిగా చనిపోతావు అని చెప్పరు, అలాగే 100% మేము బతికిచ్చేస్తామమ్మా అని చెప్పరు. ప్రతి దానికి సిచ్యువేషన్ బట్టి ఒక్కోసారి ఎమర్జెన్సీ టైంలో కూడా మనకు ఒక మెడిసిన్స్ అప్పటికప్పుడు వచ్చి బతికిన వాళ్ళు బోలు మంది ఉంటారు. ఇప్పుడు నేను ఇందాక అందుకే అడిగా, అమ్మ మీకు ఏం క్యాన్సర్ అని, నువ్వు ఎంత ఇది కీమోకి వెళ్తే తప్ప కూడా ఒక డెసిషన్. ఇప్పుడు ఎందుకంటే చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో మహిళలకి ప్రతి సందర్భంలో కొన్ని మనం రెగ్యులర్గా చూస్తున్నాం, అవి క్యూర్ అయ్యి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవిడికి ఆ టైపు, కానీ వీళ్ళకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ కానీ వీళ్ళు ఆ ఫస్ట్ 1.5 ఇయర్ రికగ్నైజ్ చేయాలి. ఆ డయాగ్నోస్ చేయకపోవడం వల్ల వీళ్ళు మెడిసిన్స్కి వెళ్ళటం, ఆ పెయిన్కి ఏదో వాడేయడం, ఇలా చేసుకుంటూ వచ్చారు. అది కొంచెం ముదిరింది. సో ఇది అట్లీస్ట్ వీళ్ళు ట్రీట్మెంట్ నడిపించుకొని ఒక క్లారిటీ వచ్చేదాకా ఆగాల్సింది. కానీ వీళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి ఒక క్యాన్సర్ అనగానే ఇంకా చనిపోతారు అనే ఒక భయంలోనే వాళ్ళు ఉన్నారే తప్ప, అరే దీనికి ట్రీట్మెంట్ ఉంది, ఆ డెసిషన్ ఏంటో దేవుణ్ణే డెసిషన్ తీసుకొనివ్వండి, డాక్టర్ని డెసిషన్ తీసుకొనివ్వండి అని వీళ్ళు ఎక్కడ ఆగల. ఎందుకంటే వీళ్ళ మంచితనం, తెలియనితనం ఇంకొకటి. అందులో ఒక స్త్రీగా తీసుకోకూడని డెసిషన్ అంటే బతుకున్న కాలంలో హస్బెండ్ని షేర్ చేసుకోవడానికి ఏ స్త్రీ యాక్సెప్ట్ చేయదు. అలాంటి డెసిషన్ ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. అది మంచితనం అనాలా, పెచ్చితనం అనాలా నాకు అర్థం కాలే. మరి ఇప్పుడు ఫస్ట్ తప్పు చేసింది ఎవరు? వైఫ్ క్యారెక్టర్. ఈ వైఫ్ క్యారెక్టర్ ఆ సరోజ ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల ఒక భర్తని ఈ రోజున మనం రోడ్డు మీద నుంచో పెట్టి అడుగుతున్నాం, ఒక అమ్మాయి లైఫ్ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నాం. ఈవిడ చేసిన మిస్టేకే లేకపోతే లేదు, ఇక్కడ ఒక మాట అసలు ఇక్కడే కట్ అయిపోవాలి, ఒకటే సంబంధం చూడకూడదు. 2 చూసినా ఈ అమ్మాయితో మాట్లాడుకోవాల్సిందే, అమ్మ ఇదో ఒక సంబంధం ఉంది, మా తదనంతరం మీకు ఇన్ఫామ్ చేస్తారు మా వాళ్ళు, మా హస్బెండ్ నచ్చితే పెళ్లి చేసుకో, ఇంతే. అక్కడితో ఆవిడని కట్ చేయాలి. తెచ్చి ఇంట్లోకి తెచ్చుకుంది రెండో స్టెప్. ఆ రెండో తప్పులో పిల్లోడి కోసం తీసుకురావడం వేరు, భర్తకు కూడా రేప అలవాటు చేయడం వేరు. ఎందుకంటే ఇదంతా ఒక 6 months నుంచి నడుస్తుంది. ఈవిడికి ఎప్పుడైతే కన్ఫామ్ అయిపోయిందో వీళ్ళే డిసైడ్ అయిపోయారు. డాక్టర్ చెప్పారు, డాక్టర్ ఏం చెప్పారు, సీరియస్ అమ్మా అన్నారు. చచ్చిపోతామని ఎక్కడా చెప్పలే. వీళ్ళు ఓకే సీరియస్ అంటే చచ్చిపోతారు. ఇక ఇట్లా డిసైడ్ అయిపోయి ఆయన ఒక 2-3 నెలలు ఆవిడ పోరాడి ఒప్పించేసి ఆ పిల్లని తీసుకొచ్చి ఇంట్లో అలవాటు చేయడం స్టార్ట్ చేసింది. ఇవన్నీ చేసింది ఈవిడ కదా. వాళ్ళిద్దరికి మనిషికి ఉండే సగం క్రూయాలిటీ, స్వార్థం ఇవి లేకుండా ఒక మనిషి ఉండడు. సిచ్యుయేషన్ బట్టి మనలో ఉన్న లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి. అందరం పర్ఫెక్ట్గా ఉన్నామంటే ఒకటి కంట్రోల్ చేసుకోవడం, ఇంకొకటి ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉండడం. అవకాశాలు వచ్చినప్పుడు ఎవరే మిస్టేక్ చేస్తారంటానికి వీళ్ళిద్దరే ఒక ఎగ్జాంపుల్ అని నా ఉద్దేశం. ఆవిడకి అవకాశం వచ్చింది, ఆవిడకి వేరే ఆప్షన్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఆవిడకి అర్జెంట్గా ఒక కుటుంబం కావాలి. అందులో ఈయనకి 100 మార్క్స్ పడిపోయినాయి, ఇక్కడ ఒక 100 మార్క్స్ పడిపోయినాయి. అరే ఇంతకంటే మంచి హస్బెండ్ ఏం దొరుకుతాడు? ఒక భార్య భర్తకి పెళ్లి చేసే రేంజ్లో ఆ భర్త ఉన్నాడంటే అంతకంటే గొప్ప హస్బెండ్ ఎక్కడ దొరుకుతాడు అని ఆవిడ ఉద్దేశంలో అదే స్వార్థం, బేసిక్ స్వార్థం లేకుండా మనిషి ఉండగా ఆ స్వార్థంలో ఆవిడ అలా ఆలోచించేసింది. ఇక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే కమిట్ అయిపోవడం. కనీసం ఈ అమ్మాయికి కొంచెం టైం ఇచ్చుంటే అక్కడన్నా కనీసం బ్రేక్ వచ్చుంటే వీళ్ళ లైఫ్ ఈరోజు ఇట్లా క్వశ్చన్ మార్క్లో ఉండేది కాదు. ఆ మనిషికున్న సహజ లక్షణాలతో వీళ్ళు చేసిన పనికి ఖచ్చితంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని 1కి 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే, నాకెంత పాత్ర ఉంది ఇందులో? ఆవిడ తర్వాత నేను వెళ్ళటం వైఫ్ క్యారెక్టర్, ఆవిడ ఉండగా నేను వెళ్ళటం ఫ్రెండ్షిప్ క్యారెక్టర్. ఈ టైంలో నేను వెళ్ళి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నానంటే ఒక వ్యక్తిని ఎప్పుడు చచ్చిపోద్దా అని ఎదురు చూడడం అని అంటే ఎంత హీనమైన ఆలోచన విధానం అది. అది మీరిద్దరూ చేశారు. వాటిని నేను సపోర్ట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే మిమ్మల్ని క్రూయల్ అన్నట్లా, తప్పు చేసేసారు అన్నట్లా విపరీతమైన మనస్తత్వాలు మీ దగ్గర ఏం లేవు. సహజంగా ఒక మనిషికి ఉండే సిచ్యుయేషన్ని బట్టి వచ్చే మిస్టేక్సే మీ దగ్గర జరిగినాయి. కానీ ఆ మిస్టేక్స్ని ముద్రేసేశారు. ఈ రోజున మేము ముగ్గురం కూర్చొని ఇది డెసిషన్ తీసుకునే టాపిక్కే కాదు, ఈ డెసిషన్ తీసుకోవాల్సింది ఏం చేయమంటావు అని క్వశ్చన్ చేయడానికి ఆయనకి రైట్స్ లేవు, ఏం చేయమంటారు మరి నాకు పుట్టే పిల్లని అని అనడానికి నీ దగ్గర లేవు, మేడం నా భర్త నాకే కావాలండి అనే రైట్స్ ఈవిడికి లేవు. ఈ గొయ్య మీ ముగ్గురు దవ్వుకున్నారు.
మీ ముగ్గురు ఒక డిస్కషన్ వేసుకొని మాకు చెప్తే అందులో ఏది బెటరో చెప్తాం, మాట్లాడుకోండి. నువ్వు ఆవిడ బతులు ఆడుకుంటావా, ఆవిడ ఏమిడి బతులు ఆడుకుంటారా, ఆయన ఎవరికి కావాలో మీ ముగ్గురు డెసిషన్ తీసుకోండి. నాకైతే అతనే కావాలని. నీకు కావాలి, ఎందుకంటే మంచి భర్త నీకు కావాలి, ఆవిడకి కావాలి కదా. ఏం చేద్దాం చెప్పండి. మరి నేనైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నాను, మరి నా బిడ్డకి తండ్రి. ఇప్పుడు మాకు ఒక కేసు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆర్గ్యుమెంట్స్ నడుస్తాయి. ఇప్పుడు మీరిద్దరు ఆర్గ్యూ చేసుకోండి. ఇక్కడ మిస్టేక్ ఏంటి, నువ్వు తీసుకొచ్చావు కదా అక్క, మరి నన్ను ఏం చేయమంటావు అని నువ్వు అడుగుతావు. అప్పుడు ఆవిడేమంటది, నేను తీసుకొచ్చాను ఓకే, నేను ప్రెగ్నెన్సీ చేసుకోమనలేదు కదా అని ఆవిడ అంటది. మీరిద్దరు ఆర్గ్యూ చేసుకుంటే ఎవరు గెలుస్తారో మాకు అర్థం అవుతుంది. మీ పాయింట్స్ ఏంటో మీరు మాట్లాడండి. తనైతే ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఇలా ప్రామిస్ తీసుకుంది. ప్రామిస్ చేసుకున్నానంటే నేను చనిపోయిన తర్వాత అతను పెళ్లి చేసుకోమన్నాను, కానీ ప్రెగ్నెంట్ చేసుకోమని చెప్పలేదు కదా. నేను అనుకోలేదు, కానీ బాబుని చూసుకునే టైంలో బాబుని చూసుకోమన్నాను, కానీ భర్త దగ్గరికి వచ్చి బెడ్రూమ్ పెంచుకోమని చెప్పలేదు కదా. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటంటే ఎగిరిని పెట్టక మసాలా నువ్వు ఉన్నట్టు అయిపోయింది. ఇప్పుడు తర్వాత పెళ్ళి అది నువ్వు తర్వాత చనిపోతావో చనిపోవు అనేది పక్కన పెట్టండి. అంటే మనం ఏది గేట్లాగా నువ్వు చనిపోతావు, చనిపోక ముందు ఆ అమ్మాయిని తెచ్చి చనిపోయిన తర్వాత చేసుకోమన్నాను, కానీ నేను బ్రతుకుండగా నేను ప్రెగ్నెంట్ చేయమని చెప్పలేదు కదా. ఇప్పుడు నువ్వు చెప్పలేదు, అప్పుడు ఎందుకనేసి ముందుగానే ఆలోచించుకోవాలి. మనం ఇంతవరకు అసలు నువ్వు ఆలోచించుకోవాలి. అది నా భార్య బతుకుండగా నేను వేరే ఆమెకి దగ్గర అవ్వడం ఏంటని నువ్వు ఆలోచించుకోవాలి. అది నన్ను అడిగితే రండి మళ్ళీ తిరిగి ఆలోచించుకున్నప్పుడు మరి ఇంటికి వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు వద్దు ఇంటికి వచ్చి బాబుని చూస్తుంది అనుకున్నాను, కానీ నిన్ను ప్రెగ్నెంట్ చేయమని చెప్పలేదు కదా. ఎవరు బాబుని చూస్తారు, పని మనిషి ఇంటికి వచ్చి బాబుని చూసుకుని ఆమె వచ్చింది కదా, నేను చూస్తాను అక్క, నేను అటువంటి తప్పు చేయనని చెప్పింది కదా. మరి పెళ్లి చేసుకోవడానికి నీ సంబంధం తెచ్చాం, ఫ్రెండ్లీ మాట్లాడి ఆమె చెప్పింది, నేను ప్రామిస్ చేస్తున్నాను అక్క, నేను బాబుని చూస్తాను కానీ ఆయనతో మాట్లాడినని చెప్పింది మేడం. ఫస్ట్ చెప్పాను, కానీ తనే నా దగ్గరికి ఇట్లా వచ్చి ఇంకా ఫిజికల్ గా ఇట్లా కనెక్ట్. ఫస్ట్ చూసినప్పుడు విడదీసిన తర్వాత మళ్ళీ వచ్చి ఈయనతో ఉంటుంది. నాకు ప్రామిస్ చేసి నన్ను బతిమలాడి నేను బాబు నాకు దగ్గర అయ్యాడక్క, నేను బాబుని చూసుకుంటాను, బాబుతో ఉంటానని ఆమె చెప్పింది. అందుకు చెప్పాను, అట్లనే చెప్పాను, కానీ తను బాబుతో ఉన్నప్పుడు నా దగ్గరికి ఇట్లా వచ్చేసేవాడు. ఇప్పుడు నువ్వు ఆపాలి కదా, మాట ఇచ్చావు మంచిదానివి అన్నాను నేను, కానీ అతని ఇంకా ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా, తను చెప్పింది ఇట్లా చనిపో అంటే నీకు అనిపించలేదా? అంటే ఆవిడ బతకడం తప్పైపోతుందా ఇక్కడ? నాకు అర్థం. తను బతికొంతండగా మేము పెళ్లి చూడాలంటే నేను ఎలాగా చనిపోతున్నాను. నేను బ్రతికుండగా పెళ్లి చూడాలని అనలేదు మేడం. నేను చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకో ఈమెని, అంతలోకి బాబుకి దగ్గరగా ఉంటది కదా, అలవాటు అవుతుంది బాబుకి అని చెప్పాను మేడం. చిన్న బాబు అని ఆవిడకి చెప్పిన క్వశ్చన్ ఏంటంటే, ప్రామిస్ ఏంటంటే, అమ్మ నేను చనిపోయినాక ఈ లోపు నా పిల్లోడిని చూసుకో, మా ఆయన్ని కాదు అన్నావు. ఈయనకి చెప్పింది ఏంటంటే, ఏమండి నేను బతుకుండగానే మీరు పెళ్లి చేసుకోవడం చూడాలనిపిస్తుందండి అని అన్నావు. అవునా కదా? అనలేదు మేడం నేను. అందుకే మిమ్మల్ని ఆర్గ్యూ చేసుకోమన్నా. ఎందుకు అంటే మీలో రియాలిటీ ఏంటని మాకు అర్థం అవుతుందని. మీరు ఏ పాయింట్ మాట్లాడుకుంటే మాకు ఒక క్లారిటీ. ఎందుకంటే ఆవిడకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం, ఆవిడ చెప్పింది ఆ మాట ప్రకారం, ఆ అమ్మాయిని ఆఫ్టర్ చనిపోయినాకే పెళ్లి చేసుకోమంది తప్ప ఈ లోపు మా ఆయనతో కొలకమని చెప్పలే. కానీ నువ్వు ఆ మిస్టేక్ చేసావు. అర్థమవుతుందా? మీ ఇద్దరు సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. ఇంత ఆర్గ్యూ చేసుకోమన్నది ఎందుకు అంటే ఏంటి నిజాలు అని తెలుస్తాయి. ఇక్కడ పెద్దగా క్రైమ్ బయటపడట్లా. ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేసింది ఎవరు? మీరు. అర్థమవుతుందా? ఇప్పుడు మా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఈ అమ్మాయి 100% బతికిద్ది, వీళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉంటారు. ఒక పిల్లోడికి రియల్ తల్లిదండ్రులు ఉండాలి కాబట్టి ఇక్కడ పిల్లోడిని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడుతున్నాం. మీకు ఆల్రెడీ ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కావాలని ఒక మిస్టేక్లోకి డోర్ ఓపెన్ చేశారు. బెటర్ ఆప్షను వీళ్ళతో కూర్చొని అయినా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని, ఆయన పెళ్లి కూడా మీ దగ్గర ఫోటోల్లో గోంగూర మీ ఇద్దరు చెప్తుంటే వింటున్నాను తప్ప. సో పెళ్ళి అవ్వలేదు, ఏమీ అవ్వలే, వీళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇది మేము ఇక్కడ డెసిషన్ తీసుకోవట్లేదు నాన్న. మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు ముగ్గురు కూర్చొని పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడండి. ఎందుకంటే మీ పెద్దవాళ్ళ ద్వారా సంబంధం వచ్చింది ఇక్కడ. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, నిజంగా ఈవిడ ఆరోగ్యం ఎంతవరకు కంటిన్యూ అవుతుంది, లేదా ఇద్దరు కంటిన్యూ అవుతారా, బయట డెసిషన్ తీసుకుంటే బెటర్ సార్. ఎందుకంటే ఇక్కడ అంత మనకి క్రూయాలిటీ కనిపించట్లా, వాళ్ళు మాట్లాడుకోవడం బెటర్ అని. ఎందుకంటే మంచి విషయం చిన్న మిస్టేక్స్తో పెద్దదైపోయింది విషయం సార్. ఇది ఇక్కడ మనం సెటిల్ చేయడం కంటే కూడా కొంచెం పెద్దవాళ్ళకు కూడా, ఎందుకంటే అది పెద్దవాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం కాబట్టి, అమ్మ బెటర్ ఆప్షను ఆవిడకి ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి పూర్తిగా వాళ్ళని కట్ చేయడానికి ఉన్న ఆప్షన్ ఏంటో ట్రై చేయడం బెటరు. ఆవిడ కూడా ఈలోపు ఆలోచించుకుంటుంది. ఎందుకంటే మీ ముగ్గురు కుటుంబంగా ఉండడం బెటర్ అనేది మా ఉద్దేశం. మీరు పెద్దవాళ్ళ దగ్గర ఒక పంచాయతీ పెట్టి అక్కడ తెలుసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. నాన్న ఏమంటారు మీరు? నువ్వేమంటావు? మరి వెళ్ళి మాట్లాడే అమ్మాయికి న్యాయం చేస్తారా? మేము ఇక్కడ ఎందుకు చెయ్యాలని అనుకోవట్లేదంటే, ఇంకొంచెం స్టడీ చేయాలి మీ కేసుని. ఇక్కడ ఇచ్చిన మాట వేరు, అక్కడ జరుగుతున్న విధానం వేరు. బెటరు ఆ అమ్మాయికి ఏదైనా న్యాయం చేస్తే ఫైనాన్షియల్గా. నాన్న ఇప్పుడు ఈ తలనొప్పి అంతా తెచ్చింది నువ్వే కాబట్టి
నువ్వు పెద్దవాళ్ళంతా ఏం చెప్తే ఆ డెసిషన్కి ఒబే అవ్వడానికే చూసుకోండి. ఏమంటారు? సరే మేడం. నీకు భగవంతుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ నీ హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకో, మళ్ళీ ఇంకో అమ్మాయిని తీసుకొస్తామని మా భయం మాకు. సో దేవుడికి ఏంటంటే నీ ఆరోగ్యం ఉండాలి. ఫ్యూచర్లో ఒకప్పుడు ఏదన్నా కర్మకాలి అటు ఇటు అయినా కూడా ఇటువంటి ప్రపోజల్స్ తీసుకురాకమ్మా. ఓకే, ఇవి ప్రాక్టికల్ కాదు, ఇవి సమాజం యాక్సెప్ట్ చెయ్యదు కూడా. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం. సరోజ గారు న్యాయం కోసం అని వస్తే వాళ్ళకి ఏం చేయాలనేది కరెక్ట్గా చెప్పి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.